Hello everyone, welcome back to Wiki Math Studio YouTube channel. So before going to watch this video, please subscribe and after watching this video, please make a comment and do like. సో మరి లాస్ట్ క్లాస్ లో అయితే మనకు ఫస్ట్ అనేటువంటిది అయితే కంప్లీట్ అయింది. సో కొంచెం రెండు ప్రాబ్లమ్స్ అనేటువంటిది కొంచెం ఎర్రర్ అయితే ఉన్నాయి. సో దాన్ని నేను మళ్ళీ తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఈ రోజు అయితే సెకండ్ యూనిట్ అనేటువంటిది స్టార్ట్ చేద్దాం. మనం చాప్టర్ ని స్టార్ట్ చేసే కంటే ముందు చాప్టర్ యొక్క డెఫినేషన్ ని తెలుసుకుందాం. డెఫినేషన్ ఏంటి అంటే an expression of the form an x to the power of n plus a n minus 1 x to the power of n minus 1 plus a n minus 2 x to the power of n minus 2 and so on. So plus a2x square plus a1x plus a0 is called polynomial of degree n of degree n. సో వచ్చేసి ఏంటంటే an expression of the form an x to the power of n, an minus 1 x to the power of n minus 1, an minus 2 x to the power of n minus 2 and so on a2x square plus a1x plus a0 is called as polynomial of the degree n అన్నమాట. అంటే ఈ ఎక్స్ప్రెషన్ ని మనం ఏమంటామంటే పాలినామియల్ ఆఫ్ డిగ్రీ n. సో అంటే ఇక్కడ వచ్చినటువంటి హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో మనం డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ అనేటువంటిది అయితే అంటాము. సో డెఫినేషన్ అంటే ఇది. సో పాలినామియల్ అంటే ఏంటంటే సో ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ అనేటువంటిది ఈ ఫామ్ లో ఉంటే ఆ ఎక్స్ప్రెషన్ ని మనం పాలినామియల్ అనేటువంటిది అయితే అంటాం అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ పాలినామియల్ అనేటువంటిది అంతా కూడా ఎక్స్ లో ఉందన్నమాట. ఇక్కడ ఎక్స్ 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 టు ది పవర్ ఆఫ్ ఎన్, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 2 అండ్ సో ఆన్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ అండ్ సో ఆన్. ఇక్కడ చూసినట్లయితే మనకి ఏం జరుగుతుంది, సో ఎక్స్ పవర్ ఎన్ కి ముందు ఏఎన్ ఉంది, అలాగే ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 2 కి ముందు ఏఎన్ మైనస్ 2 ఉంది, అలాగే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 2 కి ముందు ఏఎన్ మైనస్ 2. ఇవన్నీ కూడా ఏమంటామంటే మనం కాన్స్టెంట్స్ అంటాం. సో ఏమంటాం మనం వాటిని కాన్స్టెంట్స్ అంటాం. సో వేర్ సో an comma an minus 1 comma an minus 2 and so on. So a2 comma a1 comma a0 are called constants and n is non-negative integer. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ద ఎక్స్పోనెంట్ లో ఉన్నటువంటి ఎన్ ఏదైతే ఉందో ఈ ఎన్ వచ్చేసి మనకి ఏంటంటే ఒక నాన్ నెగిటివ్ ఇంటీజర్, మీన్స్ ఇట్ ఇస్ అ పాజిటివ్ ఇంటీజర్ అనమాట. ఎన్ అనేటువంటిది ఖచ్చితంగా మనకి ఏమై ఉండాలంటే ఖచ్చితంగా వచ్చేసి మనకు ఎన్ అనేటువంటిది సో ఒక పాజిటివ్ నెంబర్ అనేటువంటిది అయి ఉండాలి. సో అలాగే ఇక్కడ a1 a2 an అనేటువంటిది ఏంటంటే సో కాన్స్టెంట్ టర్మ్స్ అనమాట. సో ఇవన్నీ కూడా కాన్స్టెంట్ టర్మ్స్. ఎక్స్ అనేటువంటిది ఒక వేరియబుల్ టర్మ్, అలాగే ఎన్ అనేటువంటి వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఒక నాన్ నెగిటివ్ ఇంటీజర్స్. ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ అనేటువంటి తీసుకుంటే సో అది మనకు ఈ ఫామ్ లో ఉంటే దాన్ని మనం ఏమంటాం పాలినామియల్ ఆఫ్ డిగ్రీ ఎన్ అంటాం. సో మనకు డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్, డిగ్రీ ఆఫ్ ఏ సో పాలినామియల్. సో డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్, ఏం డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ అంటే the highest power of x in polynomial the highest power of x in polynomial is called degree of a polynomial.
ఏంటి అంటే ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ది, సో డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ అంటే ఏంటంటే ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ది ఎక్స్ ఇన్ పాలినామియల్ ఈస్ కాల్డ్ యాజ్ డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్. అంటే ఏంటంటే ఇక్కడ ఎక్స్ కి ఏదైతే ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ లో కూడా ఎక్స్ కి ఏదైతే హైయెస్ట్ పవర్ ఉంటుందో దాన్ని మనం ఏమంటామంటే ఆ పాలినామియల్ కి డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అనేటువంటిది అంటాం. సో అంటే ఆ పాలినామియల్ కి సో డిగ్రీ అనేటువంటిది అయితే అంటాం. సో ఇక్కడ హైయెస్ట్ పవర్ వచ్చేసి ఎక్స్ కి ఏది ఉంది అంటే ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ లో చూస్తే ఇక్కడ n-1 అంటే n లో నుంచి సంథింగ్ తీసేస్తున్నాం అంటే లెసర్ దాన్ ఎక్స్ అనమాట, ఎన్ అనమాట. సో కాబట్టి మనం ఏమి ఎన్ అనేటువంటిది హైయెస్ట్ పవర్ ఇక్కడ. సో ఎన్ అనేటువంటి హైయెస్ట్ పవర్ కాబట్టి నేను అందుకే ఇక్కడ ఏం రాశాను, ఈస్ కాల్డ్ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ ఎన్ అని రాశాను. అంటే ఇది ఒక పాలినామియల్. సో డిగ్రీ వచ్చేసి పాలినామియల్ కి ఎంత అంటే ఎన్ అనేటువంటిది అయితే రాశాను అనమాట. సో కాబట్టి సో ఈ పాలినామియల్ అనేటువంటి డిగ్రీ ఎన్ లో ఉంది అనేటువంటిది అయితే అంటాం. సో డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అంటే అర్థం ఏమి, సో ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ది వేరియబుల్ ఎక్స్ ఈస్ కాల్డ్ యాజ్ డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ అనమాట. సో ఇది మనకు బేసిక్ డెఫినేషన్ ఆఫ్ ది పాలినామియల్. సో పాలినామియల్ అంటే ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ అనేటువంటిది సో ఈ ఫామ్ లో ఉంటే సో దాన్ని మనం ఏమంటామంటే సో పాలినామియల్ అంటాం. సో ఆ పాలినామియల్ కి హైయెస్ట్ పవర్ అనేటువంటిది ఎక్స్ కి ఏదైతే ఉంటుందో దాన్ని మనం డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ అనేటువంటిది అయితే అంటాం అనమాట. సో ఇది సింపుల్ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది సో డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ అండ్ సో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది వచ్చేసి ఏంటంటే సమ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ అనేటువంటివి చూద్దాం. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు నచ్చినటువంటివి ఏవైనా సరే మీరు ఇవ్వచ్చు ఎగ్జాంపుల్స్ అనేటువంటిది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి. సో 4x + 3. సో ఇది మనకు ఒక పాలినామియల్ అనమాట. సో ఈ పాలినామియల్ వచ్చేసి మనకు ఏ వేరియబుల్ లో ఉంది, ఎక్స్ లో ఉంది. సో మనం ఏం రాయొచ్చు దీన్ని, ఈజ్ ఏ పాలినామియల్ ఇన్ వేరియబుల్ ఎక్స్ అనమాట. ఇది ఒక పాలినామియల్. ఈ పాలినామియల్ వచ్చేసి మనకు ఎక్స్ అనేటువంటి వేరియబుల్ లో ఉందన్నమాట. సో ఇక్కడ డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ ఏంటండి, సో డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ వచ్చేసి మనం ఏం రాసుకోవచ్చు, డిగ్రీ ఆఫ్ పాలినామియల్ వచ్చేసి హైయెస్ట్ పవర్ ఆఫ్ ది ఎక్స్ అనేటువంటిది ఏముంది, పవర్ ఎక్స్ అనేటువంటిది ఏది లేకపోతే సో 1 ఉన్నటువంటిది అనమాట. ఎందుకంటే ఎక్స్ అంటే సో ఇప్పుడు మనం ఏదైనా ఒక నంబర్ కి 4 అంటే ఏంటి, 4 పవర్ 1 కదా. సో 4 పవర్ 1 4. కాబట్టి మనం ఇక్కడ ఏం రాసాం, జస్ట్ 4 అని రాసినామంటే దానికి పవర్ అనేటువంటి 1 ఉంది. సో ఇక్కడ ఎక్స్ప్రెషన్ వేరియబుల్ కూడా మనకి ఏది పైన మనకి ఎక్స్పోనెంట్ అనేటువంటిది ఏది మెన్షన్ చేయకపోతే మనకు ఖచ్చితంగా అక్కడ ఏమున్నట్టు, సో 1 అన్నటువంటి ఉంది. సో ఇది పాలినామియల్. సో డిగ్రీ వచ్చేసి మనకి పాలినామియల్ కి ఎంత అంటే 1 అనమాట. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏముంటుంది, సో ఏదైనా ఒక వేరియబుల్ తీసుకోండి. సో అలాగే సపోజ్ 3u² + 9u - 4. So is a polynomial. So is a polynomial in variable u అన్నమాట. సో ఇది ఒక పాలినామియల్. సో ఏ వేరియబుల్ ఉంది పాలినామియల్, సో u లలో ఉంది. 3u² + 9u - 4. సో ఇక్కడ మనకి ఏ వేరియబుల్ లో ఉంది పాలినామియల్, సో వచ్చేసి మనకు u లలో ఉందన్నమాట. చూడండి ఒకటి గమనించండి, నేను ఇక్కడ రాసినటువంటి పాలినామియల్స్ ప్రతి ఒక్కటి కూడా మనకు ఇందాక రాసాను కదా డెఫినేషన్ అనేటువంటిది, ఆ డెఫినేషన్ కి ఖచ్చితంగా మ్యాచ్ కావాలి. చూడండి ఇక్కడ మనకి ఏం రాసాను అక్కడ, సో an x⁴n ప్లస్ నథింగ్ బట్ an - 1 x⁴n - 1. సో ఈ an - అనేటువంటి తీసుకుంటే ఏవైనా సరే కాన్స్టెంట్ టర్మ్స్ అనమాట. సో అవి ఏదైనా కూడా ఉండొచ్చు, ఇక్కడ 3 9 సంథింగ్ ఏదైనా ఉండొచ్చు. బట్ సో ఇక్కడ ఎక్స్ అనేటువంటి ప్లేస్ లో ఏముంది, u ఉంది, నో ప్రాబ్లం. సో బట్ n అంటే ఏమి ఇక్కడ 2. సో తర్వాత n - 1 అంటే ఏమి, సో 2 - 1 దట్ ఈస్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ వచ్చేసి మనకు 1 లలో ఉంటుంది. అంటే ఎక్స్ప్రెషన్ అనేటువంటిది తగ్గుతూ పోవాలన్నమాట. వేరియబుల్ యొక్క పవర్ వచ్చేసి ఏం కావాలి, సో తగ్గుతూ వెళ్ళాలన్నమాట. అలా మనకి ఇక్కడ రాసాం. సో అలాగే ఇక్కడ చూస్తే ఏముంది లాస్ట్ కి అంటే, సో u⁴0 ఈజ్ ఈక్వల్ టు ఏంటండి, ఆల్జిబ్రాయిక్ ఫార్మ్ లో నేను ఒకటి రాసాను ఫార్ములా. సో u⁴0 ఈజ్ ఈక్వల్ టు 1. n⁴0 ఈజ్ ఈక్వల్ టు 1 కదా, u⁴0 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇక్కడ కూడా u0 అనేటువంటిది ఉంది అని అర్థం. సో u0 ఉంటే సో ఇక్కడ మనకి ఏంటి u0 వాల్యూ, సో u⁴0 ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. సో u⁴0 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, సో 1 అవుతుంది. సో 4 × 1 రెండు వేరియబుల్ పక్క పక్కన ఉంటే మల్టిప్లికేషన్ ఉన్నట్టు అని అర్థం కదా. సో అప్పుడు మనం ఏం చేస్తాము, సో 4 × 1 ఈజ్ ఈక్వల్ టు 4 అనమాట. సో కాబట్టి అక్కడ u0 అనేటువంటి ఉంటుంది, కానీ మనం దాన్ని మెన్షన్ చేయము, అది కాన్స్టాంట్ టర్మ్ అనమాట. ఆ విధంగా మనకు ఇచ్చినటువంటి ఒక ప్రతి ఒక్క పవర్ అనేటువంటిది కూడా మనకు తగ్గుతూ వస్తుంది అనమాట. సో ఆ విధంగా ఉంటేనే మనకు దాన్ని మనం వ్యాలిడ్ పాలినామియల్ అనేటువంటిది అయితే అంటాం. సో ఇంకొక ఎక్స్ప్రెషన్ తీసుకోండి. సో ఇక్కడ డిగ్రీ చెప్పండి. సో డిగ్రీ ఏంటి ఇక్కడ, సో డిగ్రీ వచ్చేసి ఏమవుతుంది ఇక్కడ, సో డిగ్రీ వచ్చేసి మనకి ఏమవుతుంది, డిగ్రీ వచ్చేసి మనకు 2 అవుతుంది అనమాట. హైయెస్ట్ పవర్ ఆఫ్ ది u అనేటువంటిది ఏముంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. కాబట్టి హైయెస్ట్ పవర్ ఆఫ్ ది u ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి
సో 2 ఈజ్ ద డిగ్రీ ఆఫ్ దిస్ పాలినామియల్ అనేటువంటిది అయితే అంటాం అనమాట. సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి, సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి. ఎనీ ఎగ్జాంపుల్, రైట్? ఎక్స్ క్యూబ్డ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 3. సో ఇది ఒక పాలినామియల్ అనమాట. ఇక్కడ కోఎఫిషియన్స్ అనేటువంటిది కూడా ఎక్స్ అంటే ముందర ఏం లేదంటే ఏంటి, సో 1 ఇంటూ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1 ఎక్స్ క్యూబ్డ్ అనమాట. సో 1 ఇంటూ ఎక్స్ క్యూబ్డ్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్డ్, ఎందుకంటే 1 తో ఏది మల్టిప్లై చేసినా కూడా మనకు అదే వాల్యూ వస్తుంది కాబట్టి. సో ఇక్కడ ఎక్స్ ముందర ఏం లేదు అంటే ఏమి, సో వాటి వాల్యూస్ అనేటువంటిది 1 అయింది అనేటువంటిది అర్థం అనమాట. సో ఇది ఒక పాలినామియల్. సో ఈజ్ ఏ పాలినామియల్ ఇన్ వేరియబుల్ ఎక్స్ లో ఉంది ఇది కూడా, రైట్? సో ఇది కూడా ఎక్స్ లో ఉంది, ఇది వేరే, ఇది ఒక పాలినామియల్. నెక్స్ట్ డిగ్రీ వచ్చేసి ఎంత, సో డిగ్రీ వచ్చేసి ఏంటి, హైయెస్ట్ పవర్ ఎంత ఉంది ఇక్కడ, 3 ఉందన్నమాట. సో ఈ విధంగా ఏవైనా పాలినామియల్స్ అనేటువంటిది మనం మన సొంతంగా రాసుకోవచ్చు. బట్ ఏమై ఉండాలి, సో పవర్ అనేటువంటి డిగ్రీస్ అవుతూ పోతూ ఉండాలి. పవర్ వచ్చేసి డిగ్రీస్ అవుతూ వెళ్తూ ఉండాలన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే సపోజ్ 3x³ minus 9, ఇది కూడా ఒక పాలినామియల్. సో ఈజ్ ఏ పాలినామియల్ ఇన్ వేరియబుల్, ఇది కూడా ఎక్కడ ఉంది, ఇన్ వేరియబుల్ ఎక్స్ లోనే ఉంది. సో బట్ ఇక్కడ కోఎఫిషియన్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ లేదు, అలాగే ఎక్స్ కూడా లేదనమాట. అంటే ఇవి లేవనంటే అర్థం ఏమైంది, దాని యొక్క ముందర పవర్ అనేటువంటి, దాని ముందర ఉన్నటువంటి కోఎఫిషియంట్ ఏదైతే ఉందో అది 0 అయి ఉంటుంది. సో 0 అంటే మల్టిప్లైడ్ విత్ 0 కదా. సో అందుకనే ఇక్కడ మనకు ఎక్స్ స్క్వేర్ అలాగే మనకు ఎక్స్ టర్మ్స్ అనేటువంటిది ఈ ఎక్స్ప్రెషన్స్ లో రాలేదన్నమాట. సో రాలేదు కాబట్టి సో ఆ ఎక్స్ప్రెషన్స్ ని మనం ఆ టర్మ్స్ ని మనం రిమూవ్ చేసాము. రిమైనింగ్ టర్మ్స్ ని మనం ఇక్కడ యాజ్ యూజువల్ గా రాసాం అనమాట. సో రిమైనింగ్ టర్మ్స్ ని మనం ఇక్కడ రాసేసాం కదా. సో ఆ విధంగా. సో డిగ్రీ ఏంటంటే ఇక్కడ డిగ్రీ కూడా మనకు సో 3 అన్నమాట. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, కోఎఫిషియన్స్ అంటే ఏం కాదు, మనం కాన్స్టెంట్ టర్మ్స్ ఏమైతే అన్నామో ఇందాక, మనం కాన్స్టెంట్ టర్మ్స్ అంటే ఏమి, a0 an -1 సంథింగ్ అన్నాం కదా, ఆ టర్మ్స్ ని మనం ఏమంటామంటే కోఎఫిషియన్స్ ఆఫ్ ఎక్స్ అంటాం అనమాట. ఇక్కడ u² యొక్క కోఎఫిషియంట్ ఏమి 3, అలాగే u యొక్క కోఎఫిషియంట్ ఎంత 4, అలాగే 4 కి x0 కోఎఫిషియంట్ ఎంత అంటే 4 అని చెప్పాలి. సో అలాగే ఇక్కడ కోఎఫిషియంట్ అంటే ఏమి, x యొక్క కోఎఫిషియంట్ ఎంత ఉంది, 4 అనమాట. ఇక్కడ x కోఎఫిషియంట్ ఎంత ఉంది, ఏం లేదంటే ముందర 1 ఉన్నట్టు, ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 ఉన్నట్టు. సో అలాగే ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ ఎంత ఉంది, 3 అనమాట. సో కోఎఫిషియన్స్ అంటే ఏమి కాదు, సో ముందు ఏవైతే ఉన్నాయో వేరియబుల్స్ కి ఆ వాటిని మనం ఏమంటామంటే కోఎఫిషియన్స్ అన్నటువంటిది అయితే అంటాం అనమాట. ఇది సింపుల్ డెఫినేషన్ ఆఫ్ ది పాలినామియల్స్ కి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట. డెఫినేషన్ ఆఫ్ ది పాలినామియల్స్ కి ఇవన్నీ కూడా మనం ఎగ్జాంపుల్స్, ఇంకా మనం చాలా రాసుకోవచ్చు. సో బట్ నో నీడ్ అవన్నీ కూడా. సో బట్ మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో సో వాటి మాత్రమే మనం పాలినామియల్స్ ని ఏం చేస్తామంటే, సో ఇందాక రాసాం కదా డిగ్రీస్ ని బట్టి, సో డిగ్రీస్ అండ్ డిగ్రీ 1 పాలినామియల్, డిగ్రీ 2 పాలినామియల్, డిగ్రీ 3 అని సంథింగ్ రాసాం కదా. ఇలా మనం డిగ్రీలను బట్టి సో మన పాలినామియల్స్ ని సో కొన్ని కేటగిరీస్ కి డివైడ్ చేశారనమాట. ఏంటి ఆ కేటగిరీస్ అంటే, ఫస్ట్ వచ్చేసి లీనియర్ పాలినామియల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి లీనియర్ పాలినామియల్. సో లీనియర్ పాలినామియల్ ఏంటి, లీనియర్ పాలినామియల్ అంటే, సో లీనియర్ పాలినామియల్ అంటే ఏంటంటే ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ one is called linear polynomial. ఏమని రాశాను ఇక్కడ, సో పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 1 ఈస్ కాల్డ్ as లీనియర్ పాలినామియల్. ఏ పాలినామియల్స్ అయితే డిగ్రీ అనేటువంటిది అయితే 1 అవుతుందో అటువంటి పాలినామియల్స్ మనం ఏమంటామంటే లీనియర్ పాలినామియల్స్ అనేటువంటిది అయితే అంటాం. సో ఎగ్జాంపుల్స్ చెప్పండి. సో ఎగ్జాంపుల్స్ నేను ఒక ఎగ్జాంపుల్ రాశాను కదా ఇందాక, ఏంటి, సో ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఏం రాశాను, 4x + 3 అనేటువంటిది ఒకటి రాశాను కదా. సో ఇటువంటి పాలినామియల్స్ మనం ఏమంటామంటే సో లీనియర్ పాలినామియల్స్ అంటాం. ఎందుకు, ఇక్కడ డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు, డిగ్రీ ఏంటంటే ఈ పాలినామియల్ కి, సో డిగ్రీ వచ్చేసి ఎంత ఈ పాలినామియల్ కి, డిగ్రీ వచ్చేసి 1 కదా. సో 1 అనేటువంటిది సో డిగ్రీ అయితే ఆ పాలినామియల్స్ మనం ఏమంటామంటే లీనియర్ పాలినామియల్స్ అనేటువంటిది అయితే అంటాం అనమాట. సో జనరల్ గా మనం ఏం చేస్తామంటే మన మ్యాథమెటిక్స్ లో పాలినామియల్స్ ని సో p(x) అనేటువంటి ఒక వేరియబుల్ తో రిప్రజెంట్ చేసుకుంటాం. నాట్ ఓన్లీ p(x), ఏదైనా వేరియబుల్స్ తో రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఎలా రాస్తామంటే పాలినామియల్స్ ని, సో
సో p of x is equal to 4x plus 3 సేమ్ పాలినామియల్ నేను రాశాను. ఈ యొక్క పాలినామియల్ ని p of x కి అసైన్ చేసుకుంటాం. ఎందుకంటే సో p అనేటువంటిది ఇక్కడ పాలినామియల్ ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే ఇక్కడ x అనేటువంటిది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఈ పాలినామియల్ ఎంటైర్ మొత్తం అనేటువంటిది కూడా మనకు x లలో ఉంది అనేటువంటిది చెప్పుకుంటాం. సో ఈ మొత్తం పాలినామియల్ ఎక్కడ ఉంది? ఏ వేరియబుల్ లో ఉంది? సో వేరియబుల్ వచ్చేసి ఇక్కడ ఏంటి? x కదా. సో కాబట్టి ఈ పాలినామియల్ అనేటువంటిది x లలో ఉంది అని ఇక్కడ x అనేటువంటి రిప్రజెంట్ చేస్తుంది. p అంటే పాలినామియల్ ఆఫ్ x అంటే పాలినామియల్ అనేటువంటిది x ఫార్మాట్ లో ఉంది అంటే x వేరియబుల్ లో ఉంది అని రిప్రజెంట్ చేయడానికి జస్ట్ పాలినామియల్ మనం p of x అనేటువంటిది అనుకుంటాం. సో p of x అనేటువంటిది ఏదైనా పాలినామియల్ ఉండొచ్చు. సో p of x అనేటువంటి ఖచ్చితంగా ఏమై ఉండాలి? సో ఆ పాలినామియల్ అనేటువంటి ఎంటైర్ మొత్తం అనేటువంటి x లలో ఉండాలి. అప్పుడే మనం ఏమంటాం ఆ పాలినామియల్ ని? సో p of x అంటాం. సో p of x అంటే జనరల్ గా ఒక పాలినామియల్. సో ఆ పాలినామియల్ ఏంటి? ఇక్కడ ఈ పాలినామియల్ ఏంటి? సో 4x plus 3 అన్నమాట. సో 4x plus 3 is equal to p of x. p of x is equal to ఒక పాలినామియల్. సో పాలినామియల్ జనరల్ గా p of x తో రిప్రజెంట్ చేసుకుంటాం అంతే సింపుల్ గా. సో డిగ్రీ is equal to ఏమైంది ఇక్కడ యాజ్ యూజువల్ గా? సో డిగ్రీ is equal to 1 అన్నమాట. సో ఇంకా ఇలాంటి పాలినామియల్స్ అనేటువంటి చాలా ఉంటాయి. సో లెట్ us కన్సిడర్ సో p of u తీసుకుందాం. సో p of u is equal to సో 5x minus 5 ఇది ఒక పాలినామియల్. సో సారీ 5u minus 5 ఇది ఒక పాలినామియల్. సో ఎందుకు ఇక్కడ పాలినామియల్ అనేటువంటిది u రాశాను? ఎందుకు? పాలినామియల్ అనేటువంటిది u లలో ఉంది అని అర్థం అన్నమాట. సో పాలినామియల్ అనేటువంటిది u లలో ఉంది కాబట్టి ఇక్కడ 5 ఈ విధంగా రాశాను. అదే ఇక్కడ x లలో ఉంటే p of x రాయాలి. సో u లలో ఉంటే p of u రాయాలి. కాబట్టి ఇక్కడ డిగ్రీ అనేటువంటిది ఏంటంటే ఇక్కడ చూడండి అగైన్. సో డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు అగైన్ 1 అనమాట. హైయెస్ట్ పవర్ ఆఫ్ u ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1 కదా. సో కాబట్టి సో ఇటువంటి పాలినామియల్స్ అంటే లీనియర్ పాలినామియల్స్ అనేటువంటిది అయితే అంటాం. సో నెక్స్ట్ సో ఓకే మనం ఇది సో లీనియర్ పాలినామియల్ అంటాం. సో జనరల్ ఫామ్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది? జనరల్ ఫామ్ అంటే ఇందాక మనం రాసాం కదా. సో ఏ నెక్స్ట్ ది పవర్ ఆఫ్ n అనేటువంటి సంథింగ్ అనేటువంటిది అలా ఏ విధంగా ఉంటుంది చూడండి. ద జనరల్ ఫామ్ ఆఫ్ ది linear polynomial is the general form of the linear polynomial is a1x or simply ax plus b. p of x is equal to ax plus b. దీన్ని మనం జనరల్ ఫార్మ్ ఆఫ్ ది పాలినామియల్ అంటాం. సో వేర్ a, b are కాన్స్టాంట్స్. సో ఈ విధంగా మనం ఏమంటామంటే జనరల్ ఫార్మ్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది? ax plus b అనమాట. ఇక్కడ b అనేటువంటి సో కాన్స్టాంట్ ఏవైనా ఉండొచ్చు. 4 అయ్యుండొచ్చు, 3 అయ్యుండొచ్చు, 5 అయ్యుండొచ్చు, -5 ఉండొచ్చు, -1 వచ్చి ఏదైనా ఉండొచ్చు. ఈ విధంగా మనం లీనియర్ పాలినామియల్ అంటే మనకు డెఫినేషన్ అటువంటిది ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం నెక్స్ట్ పాలినామియల్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ పాలినామియల్, ఇది ఫస్ట్ కేటగిరీ ఆఫ్ పాలినామియల్ వచ్చేసి లీనియర్ పాలినామియల్. లీనియర్ పాలినామియల్ అంటే ఏంటి? సో పాలినామియల్ యొక్క డిగ్రీ అనేటువంటిది ఎంత అయి ఉండాలి? సో 1 అయి ఉండాలి. సో 1 అనేటువంటి పాలినామియల్ మనం ఏమంటాం? లీనియర్ పాలినామియల్స్ అనేటువంటి పాలినామియల్. సెకండ్ కేటగిరీ ఏంటి అంటే సో క్వాడ్రాటిక్ పాలినామియల్. ఏంటి? క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏంటి? క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే సో ఏంటి? క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే సో ఏ పాలినామియల్ of degree 2 is called quadratic polynomial. ఏంటి క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే? సో డిగ్రీ అనేటువంటిది ఎంత ఉండాలి? డిగ్రీ అనేటువంటిది 2 అయి ఉండాలి. జస్ట్ పాలినామియల్ డిగ్రీ 1 అయితే లీనియర్ పాలినామియల్, పాలినామియల్ డిగ్రీ 2 అయితే మనం ఏమంటాం? క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. సపోజ్ ఎగ్జాంపుల్స్ ఏం తీసుకుందాం? ఎగ్జాంపుల్ ఈజ్ ఈక్వల్ టు p of x is equal to polynomial in variable x is equal to 4x square plus 9x plus 3. ఇది ఒక పాలినామియల్ అన్నమాట. పాలినామియల్ ఈ పాలినామియల్ కి డిగ్రీ ఎంత ఉంది? కూడా డిగ్రీ వచ్చేసి 2 ఉంది. ఎందుకు డిగ్రీ 2 అంటే హైయెస్ట్ పవర్ అనేటువంటిది x కి ఎంత ఉంది? 2. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. హైయెస్ట్ పవర్ ఎంత? సో 2 ఉంది కాబట్టి సో ఇది ఒక పాలినామియల్. సో డిగ్రీ ఎంత ఈ పాలినామియల్ కి? సో డిగ్రీ వచ్చేసి ఎంత ఉంది అంటే డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 2 అనమాట.
సో నెక్స్ట్ ఇంకొక పాలినామియల్ తీసుకోండి. సో p of y, సో పాలినామియల్ ఇన్ y, సో మైనస్ 4y స్క్వేర్ ప్లస్ 9y మైనస్ 11. ఇది కూడా ఒక పాలినామియల్. సో పాలినామియల్ అనేటువంటిది వేరియబుల్ y లలో ఉంది. సో హైయెస్ట్ పవర్ ఆఫ్ ది పాలినామియల్, హైయెస్ట్ పవర్ ఆఫ్ ది y ఎంత అంటే 2, కాబట్టి అది డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ అవుతుంది. సో డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ ఎంత? సో డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ ఇస్ ఈక్వల్ టు 2. సో ఇటువంటి పాలినామియల్స్ మనం ఏమంటాం? సో లీనియర్ పాలినామియల్స్ అంటాం. రైట్, గుర్తుపెట్టుకోండి, కోఎఫిషియెంట్స్ అనేటువంటిది మనకి ఇక్కడ ఏవైనా ఉండొచ్చు. అంటే సో కాన్స్టెంట్ టర్మ్స్ అనేటువంటి మనకి ఏవైనా ఉండొచ్చు. ఇది మైనస్ వాల్యూ ఉండొచ్చు, ప్లస్ వాల్యూ ఉన్నటువంటి 0 ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో ఇటువంటి పాలినామియల్స్ మనం ఏమంటాం? సో క్వాడ్రాటిక్ పాలినామియల్స్ అనేటువంటిది అయితే అంటాం. సో సో ద జనరల్ ఫార్మ్ అనేటువంటిది రాద్దామా? సో ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ది quadratic polynomial is ఎలా ఉంటుంది? జనరల్ ఫార్మ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ అనేటువంటిది ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c దట్ ఈజ్ ఈక్వల్ టు p of x అన్నమాట. సో p of x is equal to ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c, అంతే కదండి. x స్క్వేర్ x to the power of 1, x to the power of 0, 0 x to the power of 0 is equal to 1 అవుతుంది. కాబట్టి c జస్ట్ c అనేటువంటిది వస్తుంది. ఇక్కడ a b c అంటే ఏంటి? సో ఈ మూడు కూడా మనకు కోఎఫిషియెంట్స్ అన్నమాట. సో వేర్ సో a b and c are కాన్స్టాంట్స్ అంటే ఫిక్స్డ్ వాల్యూస్. ఇది మనకు క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే. సో ఇంకొక కేటగిరీ ఉంది. సో ఆ కేటగిరీ ఏంటో చూద్దాం. సో నెక్స్ట్ పాలినామియల్ వచ్చేసి ఏంటంటే క్యూబిక్ పాలినామియల్. సో ఏంటి క్యూబిక్ పాలినామియల్ అనేటువంటి చూద్దాం. సో క్యూబిక్ పాలినామియల్, సో క్యూబిక్ పాలినామియల్ ఏంటి? క్యూబిక్ పాలినామియల్, సో సింపుల్ డెఫినేషన్. సో ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 3 is called cubic polynomial. ఏమంటాం మనం? సో పాలినామియల్ యొక్క డిగ్రీ 3 అయితే క్యూబిక్ పాలినామియల్ అనేటువంటిది అయితే అంటాం. సో పాలినామియల్ డిగ్రీ 1 అయితే లీనియర్ పాలినామియల్, డిగ్రీ 2 అయితే క్వాడ్రాటిక్ పాలినామియల్, డిగ్రీ 3 అయితే ఏమవుతుంది? క్యూబిక్ పాలినామియల్ అనేటువంటిది అవుతుంది. సో ఎగ్జాంపుల్ చూద్దామా? ఎగ్జాంపుల్స్ అనేటువంటి చూసేద్దాం. Examples equal to let so p of x polynomial in x is equal to 9x cube minus 5x square plus 6x plus 3. ఇది ఒక పాలినామియల్ అన్నమాట. సో పాలినామియల్ అనేటువంటి వేరియబుల్ ఉంది. సో ఇక్కడ హైయెస్ట్ పవర్ ఎంత? ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది. హైయెస్ట్ పవర్ అనేటువంటి 3 ఉంది కాబట్టి హైయెస్ట్ పవర్ ని మనం ఏమంటాం? హైయెస్ట్ పవర్ ని మనం డిగ్రీ అంటాం. సో డిగ్రీ వచ్చేసి మనకు 3 ఉంది. సో ఇంకా ఎన్ని ఏదైనా రాసుకోవచ్చు. సో పాలినామియల్ ఇన్ జెడ్ లో రాద్దాం. సో జెడ్ లో రాస్తే ఏ విధంగా ఉంటుంది చూడండి. సో 6z³ సో మైనస్ 11z స్క్వేర్ సో ప్లస్ 7z సో మైనస్ 9. సో ఇది కూడా ఒక పాలినామియల్. చూడండి ఇక్కడ హైయెస్ట్ పవర్ ఎంత ఉంది జెడ్ కి? సో జెడ్ యొక్క హైయెస్ట్ పవర్ అంటే 3 ఉంది. సో ఏ వేరియబుల్ అయినా మనం రాయొచ్చు పాలినామియల్స్ ని, నో ప్రాబ్లం. జెడ్ లో రాయొచ్చు, ఎక్స్ లో రాయొచ్చు, సో y లో రాయొచ్చు, సంథింగ్ ఎక్కడైనా రాయొచ్చు. సో ఇక్కడ డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు అగైన్. సో ఈ విధమైనటువంటి పాలినామియల్స్ మనం ఏమంటాం? సో క్యూబిక్ పాలినామియల్స్ అనేటువంటిది అయితే అంటాం అనమాట. సో జనరల్ ఫార్మ్ రాద్దామా? సో ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ది సో క్యూబిక్ పాలినామియల్ is the general form of the cubic polynomial is ఎలా ఉంటుంది? సో జస్ట్ ఎక్స్ లో రాస్తున్నాను నేను. జనరల్ ఫార్మ్ అనేటువంటిది p of x is equal to ax cubed plus bx square plus cx plus d. ఈ విధంగా మనకు క్యూబిక్ పాలినామియల్ అనేటువంటిది అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం నెక్స్ట్ ఏంటి మనం చేసుకోవాల్సింది? సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏబిసి అంటే ఏంటి? సో ఇక్కడ ఏబిసి అనేటువంటిది ఏంటి? ఏబిసిడి అనేటువంటిది మీకు ఆల్రెడీ తెలుసు. ఏబిసి అనేటువంటి తీసుకుంటే ఏ కామా బి కామా సి అండ్ డి ఆర్ కాన్స్టాంట్స్. సో మీకు తెలుసు కదా అవేంటో? కాన్స్టెంట్ టర్మ్స్ అన్నమాట. ఇక్కడ ఆల్రెడీ మీకు ఫస్ట్ నుంచి అనేటువంటిది
ఎక్స్ప్లెయిన్ చేస్తూనే వస్తున్నా. సింపుల్, ఇదే మనకు పాలినామియల్స్ అంటే డెఫినేషన్ అనేటువంటిది, ఇందులో ఉన్నటువంటి టైప్స్ అనేటువంటిది. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా ఈ టైప్స్ మనకు చాలా వరకు అడుగుతూ ఉంటారనమాట. సో ఏంటి, సో లీనియర్ పాలినామియల్ ని క్రియేట్ చేయండి, లేదా క్వాడ్రాటిక్ పాలినామియల్ ని మీరు ఒక సొంతంగా క్రియేట్ చేయండి, అలాగే సో క్యూబిక్ పాలినామియల్ ని క్రియేట్ చేయండి అని చెప్పేసి ఒక స్పెసిఫికేషన్స్ కొన్ని మెన్షన్ చేసి మీరే సొంతంగా మీకు నచ్చినటువంటి ఒక పాలినామియల్ ని రాయండి అని చెప్పేసి 1 మార్క్ అడుగుతూ ఉంటారు. సో ఇలా మనకు ఈజీగా మనం తెలుసుకుంటే, సపోజ్ మీకు పాలినామియల్, సో క్వాడ్రాటిక్ పాలినామియల్ రాయండి, సో కోఎఫిషియన్స్ అనేటువంటి మెన్షన్ చేస్తారు అనుకుందాం. సో a is equal to 3, సో b is equal to -2, c is equal to 4 ఇచ్చేసి ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ని క్రియేట్ చేయండి అంటే సింపుల్ గా మీరు ఏం చేయాలి, ఏ ప్లేస్ లో మనకు ఫార్మ్ ఏంటి, ax² + bx + c కదా, ఈ విధంగా రాసేసుకుంటాం. ఈ విధంగా రాసేసుకున్న తర్వాత ఏంటి, మనం ఏ ప్లేస్ లో ఎంత ఉంది, సో 3 ఉంది, 3x² + b ప్లేస్ లో ఎంత ఉంది, -2 ఉంది, సో -x2x + 4 ఈ విధంగా రాసేస్తే అయిపోతుంది. సింపుల్. ఇట్లాంటి క్వశ్చన్స్ మీకు 1 మార్క్స్ అడుగుతూ ఉంటారు ఈ చాప్టర్ నుంచి. కాబట్టి సో వెరీ ఈజీగా ఈ డెఫినేషన్స్ అనేటువంటి మీకు క్లియర్ అయితే, సో ఎగ్జాంపుల్ లో మీరు 1 మార్క్ క్వశ్చన్ అనేటువంటి క్లియర్ గా రాసి, మీరు 9th క్లాస్ నుంచి సో కొన్ని మీరు ప్రాబ్లమ్స్ చేసి ఉంటారు. ఏంటంటే ఒక పాలినామియల్ ఇస్తే ఆ పాలినామిల్స్ లో ఏదో ఒక వాల్యూని ఇచ్చింటారు అనుకోండి. సపోజ్ ఒక పాలినామియల్ ఇచ్చి, సో పాలినామియల్ అనేటువంటిది ఎక్స్ లో ఇచ్చి, ఎక్స్ లోకి వాల్యూ అనేటువంటి సంథింగ్ ఇస్తారనమాట. ఎక్స్ ప్లేస్ లో సంథింగ్ పుట్ చేస్తూ మీరు ఒక వాల్యూని అప్లైన్ చేయండి, సో ఏమొస్తుందో చెక్ చేయండి అని చెప్పేసి మీరు చిన్న ఉన్నప్పుడు నాకు తెలిసి 9th క్లాస్ లో కూడా మీరు చదువుకునే ఉంటారు. సపోజ్ ఎట్లా అంటే చూద్దాం చూడండి ఇక్కడ. సో ఈ విధంగా అడుగుతుంటారు. సో ఫైండ్ సో వాల్యూ ఆఫ్ ది పాలినామియల్ at x is equal to 4 ఈ విధంగా అడుగుతుంటారు అనమాట. సో ఇక్కడ పాలినామియల్ p of x అనేటువంటిది వాళ్ళే ఇస్తారు. పాలినామియల్ వచ్చేసి మనకి ఏమి ఇచ్చారు, x² + 9x + 2 అనమాట. ఈ విధంగా ఒక పాలినామియల్ ఇచ్చారు. ఇక్కడ ఏం చేశారు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ది పాలినామియల్ అట్ x is equal to 4 అనమాట. అంటే x is equal to 4 వద్ద ఈ పాలినామియల్ యొక్క వాల్యూని కనుక్కోండి, p of x యొక్క వాల్యూని కనుక్కోండి అనేటువంటిది అయితే అంటారు అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇచ్చినటువంటి 4 ని x ప్లేస్ లో పెట్టాలన్నమాట. సో ఇచ్చినటువంటి 4 ని ఏం చేయాలి, x ప్లేస్ లో పెట్టాలి. ఏం చేస్తున్నాను నేను, సో 4² + 9 × 4 + 2 పెట్టేశాను. సో 4² ఏంటి, సో 4² ఏంటంటే 4 × 4 కదా. సో ఏమవుతుంది మనకు 4² 16 అవుతుంది. సో 9 బ్రాకెట్ అంటే ఏంటి, మల్టిప్లికేషన్ కదా. 9 × 4 ఎంత, 9 × 4 = 36 + 2 అన్నమాట. సో నెక్స్ట్ ఏమవుతుంది, సో 36 రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది, సో 52 అవుతుంది. 52 + 2 = 54. ఈ విధంగా మనకు ఒక నంబర్ ఇచ్చేసి ఎక్స్ ప్లేస్ లో ఒక నంబర్ ఇచ్చేసి ఆ నంబర్ ని p of x లో పెడితే మనకు వాల్యూ ఆఫ్ ది పాలినామియల్ అనేటువంటిది అట్ ఇచ్చినటువంటి వాల్యూ ఏదైతే ఉందో 4 దగ్గర మనకు వచ్చేస్తుంది అనమాట. దీన్ని ఏమంటామంటే, సో వాల్యూ ఆఫ్ ది పాలినామియల్, ఇది వచ్చేసి పాలినామియల్ యొక్క వాల్యూనే కదండి, సంథింగ్ ఒక వాల్యూ. సో ఇది ఒక వాల్యూ, ఏం వాల్యూ, ఇది పాలినామియల్ సంబంధించినటువంటి వాల్యూ. ఎక్కడ, x is equal to 4 పెట్టినప్పుడు. సో x is equal to 4 పెడితే సో మనకు ఇచ్చినటువంటిది ఏదో ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూని మనం వాల్యూ ఆఫ్ ది పాలినామియల్ p of x at x is equal to 4 అంటాం అనమాట. సో ఇచ్చినటువంటి పాలినామియల్ కి ఇది ఒక వాల్యూ అవుతుంది. ఎక్కడ, x is equal to 4 దగ్గర. ఈ విధంగా మనం ఒక వాల్యూని కనుక్కోవచ్చు. సపోజ్ ఇంకొక పాలినామియల్ తీసుకుందాం. సపోజ్ సో సెకండ్ పాలినామియల్ తీసుకోండి, ఇది ఫస్ట్ పాలినామియల్ అనుకుంటే, సో ఇంకొక పాలినామియల్ తీసుకోండి. సపోజ్ పాలినామియల్ p of x is equal to x² - 4 అనమాట. ఏంటి, పాలినామియల్ x is equal to x² - 4. ఇక్కడ x టర్మ్ లేదంటే అర్థం ఏమి, x టర్మ్ అనేటువంటిది x కోఎఫిషియంట్ అనేటువంటిది, x టర్మ్ లేదంటే x కోఎఫిషియంట్ ఏమై ఉంటుంది, ముందు అనేటువంటిది 0 అయి ఉంటుంది. 0 అంటే x కాబట్టి 0 కాబట్టి ఆ వాల్యూ అనేటువంటి 0 అయిపోతుంది అనమాట. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే వీళ్ళు, సో ఫైండ్ వాల్యూ ఆఫ్ p of x at x is equal to 2 దగ్గర. ఏమన్నాడు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ దిస్ పాలినామియల్ at x is equal to 2 దగ్గర ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి, x ప్లేస్ లో 2 పుట్ చేయాలి. x ప్లేస్ లో 2 పుట్ చేసి, సో 2 పుట్ చేసేయండి, x ప్లేస్ లో 2 నే పుట్ చేయండి. 2² - 4 అవుతుంది. సో 2² వాల్యూ ఎంత, 2² అంటే 2 × 2 నే కదా. 2 × 2 ఎంత, 4 - 4. అరే 0 వచ్చేసింది. అంటే ఏంటి,
ఇది వాల్యూ ఆఫ్ ది పాలినామియల్ అట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2. సో ఇక్కడ ఏమైంది, మనకు 0 వచ్చేసింది. పాలినామియల్ వాల్యూ అనేటువంటిది మనకి ఏమొచ్చింది అంటే 0 వచ్చింది. సో ఎప్పుడైతే మనం ఏ వాల్యూని పుట్ చేస్తే మనకు పాలినామియల్ అనేటువంటిది 0 అయిపోయిందో ఆ వాల్యూని మనం ఏమంటామంటే జీరో ఆఫ్ ది పాలినామియల్ అనేటువంటిది అంటాం. సో మనకి ఇక్కడ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2 ని ఏమంటామంటే జీరో ఆఫ్ ఏ పాలినామియల్. సో జీరో ఆఫ్ ఏ పాలినామియల్ అంటాం. ఎందుకంటే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2 పుట్ చేస్తే మనకి ఇచ్చినటువంటి పాలినామియల్ అనేటువంటిది 0 అయిపోయింది. కాబట్టి ఈ పాలినామియల్ ఈ వాల్యూని మనం అంటే ఇక్కడ 2 ఉంది కదా, 2 ని మనం ఈ పాలినామియల్ కి 0 అంటాం. 0 అంటే అర్థం ఏమి, 0 అంటే ఇక్కడ వాల్యూ పుట్ చేసి వచ్చినటువంటి 0 కాదండి. సో 0 అంటే ఇచ్చినటువంటి పాలినామియల్ లో మనం ఏ వాల్యూ పుట్ చేస్తే మనకు ఇచ్చినటువంటి పాలినామియల్ అనేటువంటిది కంప్లీట్ గా 0 అయిపోతుందో ఆ వాల్యూని మనం జీరో ఆఫ్ ది పాలినామియల్. సో జీరో ఆఫ్ ది పాలినామియల్ అంటే ఏంటి, సో ఈ వాల్యూని పుట్ చేస్తే ఇచ్చినటువంటి పాలినామియల్ లో మనకి ఇచ్చినటువంటి పాలినామియల్ యొక్క వాల్యూ అనేటువంటిది ఏమైపోయింది, 0 అయిపోయింది. కాబట్టి మనం ఈ వాల్యూని ఏమంటామంటే జీరో ఆఫ్ ది పాలినామియల్ అనేటువంటిది అయితే అంటాం. సో జనరల్ గా ఎలా మనం కాల్ చేస్తాం అనేటువంటిది తెలుసుకుందాం. సో ఇది మీనింగ్ వచ్చేసి ఇది అనమాట. సో ఈ మీనింగ్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక వాల్యూని, సో ఇక్కడ ఒక వాల్యూ వచ్చింది కదా, ఈ వాల్యూ అనేటువంటిది ఎక్స్ ఈక్వల్ టు 4 పుట్ చేసినప్పుడు వచ్చింది అనమాట. అలాగే ఇక్కడ కూడా ఒక వాల్యూ వచ్చింది, ఏంటి ఆ వాల్యూ 0 వచ్చింది. సో 0 ఉన్నటువంటిది ఎప్పుడు వచ్చింది, ఎక్స్ ఈక్వల్ టు 2 అనేటువంటి పుట్ చేసినప్పుడు. సో ఇక్కడ 0 వచ్చింది కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 2 పుట్ చేసినప్పుడు వచ్చింది కాబట్టి సో 0 అయిపోయింది. కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే జీరో ఆఫ్ ది పాలినామియల్ అంటాం. సో దీన్ని ఏమంటామంటే అట్ ఎక్స్ ఈక్వల్ టు 4 దగ్గర ఈ వాల్యూ మనకు వచ్చేసింది అనమాట. దీన్ని ఏమంటామంటే జస్ట్ పుట్ చేసామంటే ఈ పాలినామియల్ ఈ వాల్యూని పుట్ చేసామంటే. బట్ ఇక్కడ మాత్రం ఈ వాల్యూని పుట్ చేసినప్పుడు 0 అయిపోయింది. కాబట్టి మనం దీన్ని ఏమంటాం, సో జీరో ఆఫ్ ది పాలినామియల్ అనేటువంటిది అయితే అంటాం. సో జనరల్ గా అర్థం చేసుకుందాం. ఇది వచ్చేసి మనం కాన్సెప్ట్ బేస్డ్ అనమాట. జనరల్ గా ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది అర్థం చేసుకోవాలి. జనరల్ గా అనేటువంటిది ఎలా అర్థం చేసుకోవాలి, సో జనరల్ గా అనేటువంటిది ఎలా అర్థం చేసుకోవాలి అంటే సపోజ్ ఏ పాలినామియల్ in x, so a polynomial in x ఇట్లా అనుకోవద్దు. Let so p of x is a polynomial, p of x is a polynomial and polynomial in x, and if k is any real number then value obtained by replacing x by k is called value of the polynomial at x is equal to k అన్నమాట, and is denoted by, ఎలా డినోట్ చేస్తాం, సో p of k ఈ విధంగా డినోట్ చేస్తాం. సో ఏ విధంగా డినోట్ చేద్దామంటే సో p of k గా డినోట్ చేద్దాం అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే నేను ఇందాక ఏదైతే చెప్పానో అదే ఇక్కడ బ్రిటన్ ఫార్మాట్ లో రాశానన్నమాట. సో లెట్ p of x అనేటువంటిది ఏదో ఒక పాలినామియల్ అనుకోండి, వేరియబుల్ x లో ఉంది మనకు ఆ పాలినామియల్ వచ్చేసి. ఇఫ్ k అనేటువంటిది ఏదైనా ఒక రియల్ నెంబర్, ఇందాక మనం 4 పుట్ చేసాం కదా, అలా ఏదో ఒక రియల్ నెంబర్ అనమాట. సో అలా పుట్ చేసి అలా k అనేటువంటి ఒక రియల్ నెంబర్ అయితే ఇప్పుడు మనం వాల్యూ అప్టైన్ చేస్తాం కదా, ఏదైనా ఒక వాల్యూ అనేటువంటిది అప్టైన్ చేస్తాం కదా, ఆ వాల్యూని మనం ఏమంటాము అంటే సో ఎప్పుడు అప్టైన్ చేస్తాము, x ప్లేస్ లో మనం కాన్స్టెంట్ టర్మ్స్ పెట్టాం కదా ఇందాక k అనేటువంటిది. సో కాన్స్టెంట్ టర్మ్స్ 4 పెట్టాం కదా, అలా k అనేటువంటిది పెట్టినప్పుడు వచ్చినటువంటి వాల్యూని ఏమంటామంటే సో ఏమంటాం దీన్ని వాల్యూ ఆఫ్ ది పాలినామియల్ అట్ x is equal to k అంటాం అనమాట. సో ఏ విధంగా డినోట్ చేస్తామంటే p of k అనేటువంటి డినోట్ చేస్తాం. సో ఒకసారి డెఫినేషన్ మళ్ళీ చదువుతుంది కదండి. సో లెట్ p of x is a polynomial in x and if k is any real number then the value obtained by replacing x by k
is called as polynomial value of the polynomial at x is equal to k and is denoted by p of k. అంటే ఇచ్చినటువంటి polynomial లో ఈ x ప్లేస్ లో k ని పుట్ చేస్తే వచ్చినటువంటిది ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని మనం ఏమంటామంటే సో వాల్యూ ఆఫ్ ది polynomial at x is equal to a at x is equal to k అన్నమాట. సో k దగ్గర మనం ఇచ్చినటువంటి polynomial లో మనం ఒక k అనేటువంటి ఒక కాన్స్టాంట్ ని పెడితే ఏదైతే మనకు వస్తుందో దాన్ని మనం వాల్యూ ఆఫ్ ది polynomial అంటాం. ఎక్కడ x is equal to k దగ్గర. సో ఇందాక చెప్పాను జస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. p of x అనేటువంటి ఒక పాలినామియల్ అనుకుందాం. సో 4x square plus 2 సింపుల్ పాలినామియల్ అనుకుందాం. సో k అనే ప్లేస్ లో నేను ఇప్పుడు ఏం తీసుకుంటున్నాను అంటే 2 తీసుకోండి జస్ట్ ఆఫ్ ఆల్. సో 2 తీసుకుంటే సో 4 into 2 square plus 2 అనమాట. సో 2 square is equal to ఏమవుతుంది సో 4 అవుతుంది కదా. సో మనకు 4 అవుతుంది ప్లస్ 2. సో 4 into 4 ఏమవుతుంది 16 అవుతుంది ప్లస్ 2. సో మనకి ఏమవుతుంది టోటల్ గా 18 అవుతుంది. సో p of 2 అనేటువంటిది 18 అవుతుంది అని చెప్పినాడు. ఇక్కడ అదే చెప్పినాడు, ఏం లేదు. సో రీప్లేసింగ్ x by 2 ఈ వాల్యూని మనం ఏమంటాం సో ఈ పాలినామియల్ కి ఇచ్చినటువంటి పాలినామియల్ కి వాల్యూ అంటాం. ఎక్కడ at x is equal to 2 దాన్ని ఏ విధంగా డినోట్ చేద్దాం అంటే p of 2 అంటాం. ఇక్కడ p of k అన్నాం, k పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ 2 అంటాం. సో 2 పెట్టుకున్నాం కాబట్టి అంతే, సింపుల్. జస్ట్ వాల్యూని రీప్లేస్ చేయడం అంతే. ఎక్స్ ప్లేస్ లో మనం ఏం పెట్టుకోవాలి ఒక కాన్స్టెంట్ టర్మ్ ని పెట్టుకోవాలి, రియల్ నంబర్ అన్నమాట. ఏదైనా ఒక ఎక్స్ అనేటువంటి ఎనీ రియల్ నంబర్ ఆ రియల్ కాన్స్టెంట్ ఇది ఒక రియల్ నంబర్ అంతే. సో కే ప్లేస్ లో మనం ఏదైనా పుట్ చేసుకోవచ్చు. సో పుట్ చేసుకొచ్చినప్పుడు వచ్చినటువంటి దాన్ని మనం ఏమంటాం సో వాల్యూ ఆఫ్ ది పాలినామియల్ అంటాం. ఎక్కడ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు కే దగ్గర ఎలా డినోట్ చేస్తాం p of k గా డినోట్ చేస్తాం. అంటే p of 2 p of 3 p of 4 సంథింగ్ ఆ విధంగా డినోట్ చేద్దాం. నెక్స్ట్ ఇంకొక డెఫినేషన్ చూడండి. ఇఫ్ k is said to be 0 of a polynomial if p of k is equal to 0 అన్నమాట. ఏం రాసాను ఇక్కడ స్టేట్మెంట్, సింపుల్ స్టేట్మెంట్. ఇఫ్ k is said to be 0 of a polynomial if p of k is equal to 0 అన్నమాట. అంటే అర్థం ఏమి, ఇచ్చినటువంటి పాలినామియల్ లో ఒక కాన్స్టెంట్ ని పుట్ చేస్తే ఆ పాలినామియల్ 0 అయితే ఆ k ని మనం ఏమంటామంటే 0 ఆఫ్ ది పాలినామియల్ అనేటువంటిది అంటాం అన్నమాట. ఇది డెఫినేషన్ ఆఫ్ ది 0 ఆఫ్ ది పాలినామియల్. సో డెఫినేషన్ అనేటువంటిది అనమాట. సో 0 ఆఫ్ పాలినామియల్ ఏంటి అంటే ఇది డెఫినేషన్ అనమాట. స్టాండర్డ్ డెఫినేషన్ ఏంటి అంటే సో ఏదైనా ఒక వాల్యూ అనేటువంటిది 0 అయితే పాలినామియల్ కి ఆ పాలినామియల్ అనేటువంటిది ఇచ్చినటువంటి వాల్యూ దగ్గర కంప్లీట్ గా మనకి ఏం కావాలి 0 అవ్వాలి. సో ఇందాక ఒక డెఫినేషన్ చెప్పాను కదా. సో p of x is equal to ఏంటి సో x square minus 4 అన్నమాట. సో ఈ పాలినామియల్ మనం అబ్జర్వ్ చేస్తే ఏమైంది మనకు, సో ఈ పాలినామియల్ మనకు అబ్జర్వ్ చేస్తే ఏమైంది సో మనం ఎక్కడ పుట్ చేసాం x is equal to 2 దగ్గర తీసుకుందాం. x is equal to 2 దగ్గర ఏమవుతుంది సో 2 square minus 4 అన్నమాట. సో 2 square ఏమవుతుంది మనకు 4 minus 4 is equal to ఏమవుతుంది 0 అవుతుంది. అంటే p of 2 is equal to 0. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటి పాలినామియల్ అనేటువంటి 0 అయిపోయింది. ఎక్కడ 2 దగ్గర 0 అయింది, అదే ఇక్కడ చెప్పాడు. సో k is said to be అంటే 2 is said to be 0 of a polynomial అవుతుంది ఎప్పుడు సో p of k ఇచ్చినటువంటి x ప్లస్ లో 2 పుట్ చేసినప్పుడు 0 అయితే దట్స్ ఇట్. ఇక్కడ 2 అనేటువంటిది 0 ఆఫ్ ది పాలినామియల్, ఇక్కడ k అనేటువంటిది 0 ఆఫ్ ది పాలినామియల్ అనేటువంటిది అయితే అంటాం. సో k is ఎనీ నంబర్. సో ఏదైనా ఒక నంబర్ పుట్ చేసినప్పుడు పాలినామియల్ అనేటువంటి 0 అయిందంటే సో ఆ నంబర్ ని మనం ఏమంటాం సో 0 ఆఫ్ ది పాలినామియల్ అనేటువంటి అంటాం. సో ఇది సో 0 ఆఫ్ ది పాలినామియల్ అంటే ఏమి, సో వాల్యూ ఆఫ్ ది పాలినామియల్ అంటే ఏంటి, సో వాల్యూ ఆఫ్ ది పాలినామియల్ అంటే జస్ట్ p of k అండ్ 0 ఆఫ్ ది పాలినామియల్ అంటే సో p of k is equal to ఏం కావాలి మనకు 0 కావాలి, గుర్తుపెట్టుకోండి అంతే. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే 0 of a linear polynomial. సో 0 of a linear polynomial. సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే సో 0 of a linear polynomial అనేటువంటిది సో జనరల్ ఎక్స్ప్రెషన్ తీసుకుందాం. సో జనరల్ ఎక్స్ప్రెషన్ ఏంటి సో p of x is equal to ax plus b ఇంతేనా. సో జనరల్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి ఏంటి సో ax plus b. సో మనకి ఏం కావాలి ఏదో ఒక వాల్యూని పుట్ చేద్దాం. సో ఏ వాల్యూని పుట్ చేయాలి k వాల్యూని పుట్ చేద్దాం. k వాల్యూ పుట్ చేసినప్పుడు ఏం కావాలి ఈ ax plus b అనేటువంటిది ఏం కావాలి 0 అవ్వాలి అంతే కదా. p of k అనేటువంటిది
జీరో అవ్వాలి, పి ఆఫ్ కే అనేటువంటిది జీరో ఆఫ్ దిస్ పాలినామియల్ అవ్వాలంటే ఈ వాల్యూ పుట్ చేసినప్పుడు కే వాల్యూ ఈ పాలినామియల్ ఏం కావాలి, మనకు జీరో అవ్వాలి. ఈ పాలినామియల్ యొక్క వాల్యూ అనేటువంటిది ఏం కావాలి, జీరో కావాలి. సో ఇక్కడ లెట్ సేమ్ చేద్దామంటే ఏఎక్స్ ప్లస్ బి అనేటువంటిది ఏమవ్వాలి, జీరో అవ్వాలి. ఎప్పుడు at x is equal to k దగ్గర, ఇక్కడ కూడా x is equal to k దగ్గర ఇలా రాస్తే at x is equal to k అని అర్థం అనమాట. పెద్ద గీత గీసి కింద x is equal to k రాసామంటే ఈ వాల్యూ అనేటువంటి x is equal to k దగ్గర ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, సో a ప్లస్ x ప్లస్ ఏం పెడదాం, k పెట్టేద్దాం, ప్లస్ b is equal to 0 అనమాట. ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ ప్లస్ 2 ఉంది కదా, ఈ ప్లస్ వాల్యూ మనకి ఏం కావాలి, k వాల్యూ ఒక్కటే కావాలి, నాకు ఏవి వద్దు. కాబట్టి నేను ఏం చేస్తాను, ఈ ప్లస్ 2 ని ఈక్వల్ టు సైన్ అవతల సైడ్ పంపించేద్దాం. ఏకే యువతల్లో ఉంటుంది, ఈ ప్లస్ 2 అవతల పోతే ఏమవుతుంది, సో -2 అనేటువంటిది అవుతుంది. నెక్స్ట్ మనకి ఏం కావాలి, వాల్యూ ఆఫ్ కే మాత్రమే కావాలి నాకు. సో జీరో ఏంటో నేను కనుక్కోవాలి. జీరో ఏంటి, ఇక్కడ నాకు కే అనమాట. కే నాకు తెలీదు. సో కే అనేటువంటిది ఏదైనా ఉండొచ్చు. మనం జనరల్ గా ఒక పాలినామియల్ ఇస్తే సో పుట్ చేసుకుంటూ పోతే తెలుసుకుంటాం అనమాట. సో ఎక్కడ పాలినామియల్ జీరో అయితే అది జీరో ఆఫ్ ది పాలినామియల్ అనేటువంటిది అవుతుంది. సో కానీ ఇక్కడ మనకు ఎక్స్ప్రెషన్ జనరల్ గా మనము జీరో ఆఫ్ ది పాలినామియల్ అనేటువంటిది సో ఫర్ లీనియర్ ఈక్వేషన్ కి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి చెక్ చేస్తున్నాం అంతే. సో ఏదై ఉంటుంది అనేటువంటి చెక్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు కే వాల్యూ నేను ఫైండ్ అవుట్ చేయాలి. సో నేను ఇక్కడ కే అనేటువంటి మల్టిప్లికేషన్ ఉంది కదా, సో అవతల పోతే ఏమవుతుంది, డివైడ్ అవుతుంది. సో బి బై ఏ. సో చూడండి, సో జీరో ఆఫ్ ది కే యొక్క వాల్యూ ఏంటి అంటే మైనస్ బి బై ఏ అంట. సో బి బై ఏ అంటే ఏంటి ఇక్కడ, సో కే ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, దట్ ఈజ్ ఈక్వల్. ఇక్కడ బి అంటే ఏంటి చూడండి, సో బి వచ్చేసి మనకు కాన్స్టెంట్ అనమాట. సో మైనస్, సో కాన్స్టెంట్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. రైట్. సో ఏంటి ఇక్కడ మనం రాసాము, ఏదైనా ఒక లీనియర్ పాలినామియల్ ఇస్తే సింపుల్ గా మనం జీరో ఆఫ్ ది పాలినామియల్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, జస్ట్ కే ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. సో బి అంటే ఏంటి ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్. సో ఏ ఏంటి వచ్చేసి ఏంటి, ఏ వచ్చేసి కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. ముందు ఉన్నటువంటి టర్మ్ ఏమంటాం మనం, కోఎఫిషియంట్ అంటాం కదా, ఎక్స్ యొక్క కోఎఫిషియంట్. రైట్. సో మైనస్ కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ చేసి మనకు ఇచ్చినటువంటి లీనియర్ పాలినామియల్ కి జీరోని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. సో కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థం అవ్వచ్చు. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దామా. ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఏంటి మనకు, ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే పాలినామియల్ ఇస్తారు మనకు, ఏదో ఒక పాలినామియల్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4x ప్లస్ 3 అని అనుకుందాం. మన ఎగ్జాంపుల్ కదా ఇది. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి పాలినామియల్ అంటే జీరో ఆఫ్ ది పాలినామియల్ అంటే ఏంటి అని చెప్పాను నేను. సో జీరో ఆఫ్ ది పాలినామియల్ అంటే మనకు ఏం కావాలి, జీరో, ఈ పాలినామియల్ యొక్క జీరో ఏంటో తెలుసుకోవాలి. సో ఏంటి ఆ జీరో అనేటువంటి ఎలా తెలుసుకోవాలి, ఫార్ములా ఏంటి మనకు దగ్గర సింపుల్ ఉన్నటువంటి ఫార్ములా, కే ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. అంటే ఏమి, కాన్స్టెంట్ టర్మ్ బై మైనస్ టైమ్స్ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్ బై సో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అన్నమాట. సో ఇక్కడ మన కాన్స్టెంట్ టర్మ్ ఏమి, సో -3 అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఏమి 4, మైనస్ అనేటువంటి మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టండి జస్ట్. సో ఇచ్చినటువంటి ఈక్వేషన్ లో మీరు -3/4 పుట్ చేయండి, ఖచ్చితంగా మనకి ఏమవుతుంది అంటే ఈ పాలినామియల్ అంటే జీరో అవుతుంది. లెట్ చెక్ చేయండి. సో చెక్ ఎలా చేస్తారు, సో పి ఆఫ్ -3/4 పుట్ చేస్తే చెక్ చేయండి, 4 ఇంటూ -3/4 ప్లస్ 3 ఎలా ఉంది. సో 4 ఇంటూ -3/4, సో 4 1 జా 4 1 జా, సో 4 గెట్ క్యాన్సిల్ అవుతుంది కదా. నెక్స్ట్ ప్లస్ 3, సో ఇక్కడ ఏం మిగిలింది, జస్ట్ -3 మిగిలింది. నెక్స్ట్ ఏంటి ప్లస్ 3, సో ఈక్వల్ టు ఏమైంది, 0 అయింది. అంటే -3/4 పుట్ చేస్తే ఈ పాలినామియల్ అనేటువంటిది 0 అయిపోయింది అనమాట. ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం సో ఇచ్చినటువంటి పాలినామియల్ కి సో మనం జీరోని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ కే వాల్యూ ఎంత, సో కే ఈజ్ ఈక్వల్ టు ఏమి మనకు, కే ఈజ్ ఈక్వల్ టు 3/4 అనమాట. సో సింపుల్ గా కూడా చేయొచ్చు దీన్ని. సో ఈ ఫార్ములాని యూజ్ చేయాలనేటువంటిది అవసరం లేదు, జస్ట్ అప్ టైం 0కి ఈక్వల్ చేసుకోండి. సో 0కి ఈక్వల్ చేస్తే 4k, ఎక్స్ ప్లస్ ఏం చేయాలి, కే పెట్టాలి. మనం ఎందుకు కే పెట్టాలి, సో జీరోని కనుక్కుంటున్నాం కాబట్టి. సో ఈక్వల్ టు 0 అవుతుంది. సో నాకు 3 వద్దు కదా, సో 3 వద్దు కాబట్టి 3ని లెఫ్ట్ సైడ్ పంపించేస్తున్నాను, -3 అవుతుంది. సో నాకు ఏం కావాలి, కే మాత్రమే కావాలి. సో ఇక్కడ మల్టిప్లికేషన్ లో ఉంది, ఇక్కడ డివిజన్ లో ఉంది, సో అదే ఇక్కడ రాశాను.
సో సింపుల్ గా ఈ ఫార్ములా అన్నా యూజ్ చేసుకోవచ్చు, ఈ ప్రొసీజర్ అన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో బోత్ ఆర్ వెరీ ఈజీ టు ఫైండ్ అవుట్ ది జీరో ఆఫ్ ది లీనియర్ పాలినామియల్ అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామా. సో ఎగ్జాంపుల్ 2 చూడండి, ఇదే లాస్ట్. ఇంకా సపోజ్ p of x is equal to మనకు -9x ప్లస్ 9 ఇచ్చారు అనుకుందాం. ఇప్పుడు జీరో ఆఫ్ ది పాలినామియల్ అనేటువంటిది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? k is equal to ఏం చెప్పాను నేను, -b/a. సో ఇక్కడ b వాల్యూ ఎంత, 9. సో బట్ మైనస్ సింబల్, మైనస్ కాబట్టి. సో కోఎఫిషియంట్ ఆఫ్ x ఏముంది, కోఎఫిషియంట్ ఆఫ్ x ఈక్వల్ టు మైనస్, అంటే ఏ వాల్యూ ఏముంది, -9 ఉంది. సో -1 టైమ్స్ 1 టైమ్స్ మైనస్ మైనస్ కూడా గెట్ క్యాన్సిల్ అవుతుంది. సో 9 1 9 కదా, జస్ట్ 1 అనుకోండి వస్తుంది. సో ఈ ఈక్వేషన్ లో మనం 1 పుట్ చేస్తే ఈ ఈక్వేషన్ ఖచ్చితంగా ఈ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది ఏమవుతుంది, నాట్ ఈక్వేషన్, ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది, 0 అవుతుంది. చెక్ చేయండి ఒకసారి. సో 1 పుట్ చేస్తే ఏంటి పాలినామియల్. సో ఇక్కడ k ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకు, k ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. k ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు పుట్ చేయండి ఒకసారి k వాల్యూని. సో p ఆఫ్ 1 పుట్ చేస్తే సో -9 ఇంటూ ఏం పుట్ చేయాలి, 1 పుట్ చేయాలి, ప్లస్ 9. సో 1 -1 ఇంటూ -9 ఇంటూ 1, సో -9 ప్లస్ 9 ఈక్వల్ టు 0, రైట్. సో ఈ విధంగా అన్నమాట. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా మనకు పాలినామియల్ అనేది 0 అయిపోయింది అనమాట. సో మీరు కొన్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో ప్లస్ క్వాంటిటీని ఇంకొక ప్లస్ క్వాంటిటీతో మల్టిప్లై చేస్తే మనకు ప్లస్ ఏ వస్తుంది. అలాగే మైనస్ క్వాంటిటీని ఇంకొక మైనస్ క్వాంటిటీతో మల్టిప్లై చేసినా మనకు ప్లస్ ఏ వస్తుంది. అలాగే సో ఒక ప్లస్ క్వాంటిటీని మైనస్ క్వాంటిటీతో మల్టిప్లై చేస్తే మనకు మైనస్ వస్తుంది. అలాగే ఒక ప్లస్ క్వాంటిటీని మనకు మైనస్ క్వాంటిటీతో మల్టిప్లై చేస్తే మైనస్ అవుతుంది. మీన్స్ ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు మైనస్. ఈ విధంగా మనకు మారుతాయి అనమాట. సో ఇది మీరు చిన్న ఉన్నప్పుడే 7th క్లాస్ లోనే మీకు వచ్చేసి ఉంటుంది. సో మీరు అక్కడ నేర్చుకునే ఉంటారు. సో మీకు ఇంకెవరికైనా తెలియకపోతే సింపుల్ గా రిమెంబర్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేను ఎందుకు ఇవి ఇలా వచ్చాయనేటువంటిది. మనకు టాపిక్స్ అనేటువంటిది యాక్చువల్ టాపిక్స్ అనేటువంటిది ఇది కాబట్టి సింపుల్ మ్యాథమెటిక్స్ లో మనకు సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అలాగే ప్లస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. మైనస్ ఇంటూ ప్లస్ ఈక్వల్ టు మైనస్ అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ అనేటువంటి మైనస్ అవుతుంది. ఎక్కడో చాటి నేను చెప్తాను వీటి గురించి. సో బట్ అంతవరకు జస్ట్ రిమెంబర్ చేసుకోండి ఈ విధంగా అనమాట. సో ఇక్కడ బ్రాకెట్ అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో బ్రాకెట్ వచ్చేసి కూడా మల్టిప్లికేషన్ గా మనకు ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అలాగే మనకు సో ఏబి అంటే ఏం చెప్పాను, ఇంతకుముందు చెప్పాను, రెండింటి మధ్యలో మనకు మల్టిప్లికేషన్ ఉందని. అలాగే 7b అంటే ఈ రెండింటి మధ్యలో కూడా మల్టిప్లికేషన్ ఉందనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. అలాగే సో 3 ఇంటూ 3/4 అంటే కూడా ఇక్కడ ఏం జరుగుతుంది, మల్టిప్లికేషన్ జరుగుతుంది అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా మనం సో గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్స్ అనేటువంటిది ఇవి అనమాట, రైట్. సో ఇంతే అండి ఈ క్లాస్ అనేటువంటిది. ఈ క్లాస్ వచ్చేసి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వెరీ ఈజీగానే నేను చెప్పాను కదా ఏంటి పాలినామియల్ అనేటువంటిది ఏంటి, డెఫినేషన్ ఏంటి పాలినామియల్ కి, అలాగే టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ అనేటువంటివి ఏ ఉన్నాయి. సో అలాగే మనకు డిగ్రీని బేస్ చేసుకొని కేటగిరీస్ ఎలా డివైడ్ చేసామని చూసాము. అలాగే జీరో ఆఫ్ ది పాలినామియల్ అంటే ఏంటో కూడా చూసాము. సో మనం లీనియర్ పాలినామియల్ కి జీరోస్ అనేటువంటిది ఎలా ఫైండ్ అవుట్ చేసామో కూడా చూసాము. సో నెక్స్ట్ క్లాస్ లో వచ్చేసి మనకు టాపిక్ ఉంది, మంచి టాపిక్ వచ్చేసి ఏంటంటే జామెట్రికల్ మీనింగ్ ఆఫ్ ది జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్ అనేటువంటిది ఒక టాపిక్ ఉంది. అది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అక్కడ నుంచి మీకు 4 మార్క్స్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ వీడియో అనేటువంటిది ఇంతటితో నేనైతే ఎండ్ చేస్తాను. మరి సో ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకుంటే కూడా తొందరగా లైక్ చేసేయండి. అలాగే కామెంట్ చేసేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. సో మంచి కంటెంట్ మీకు ఫ్రీగా అవైలబుల్లో మీకు యూట్యూబ్లో దొరుకుతుంది కదా. సో కాబట్టి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సో బెల్ ఐకాన్ వచ్చేసి మీరు ఆన్లో పెట్టుకొని ఉండండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.